కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు హైదరాబాద్ వాసులు సిద్ధమయ్యారు. మరి కొన్ని గంటల్లో హైదరాబాద్ లో న్యూ ఇయర్ హంగామా మొదలవనుంది. గత సంవత్సరానికి వీడ్కోలు చెప్తూ కొత్తేడాదికి వెల్కమ్ చెప్పేందుకు జంట నగరాల ప్రజలు సిద్ధమవుతున్నారు. సరికొత్త రీతిలో న్యూ ఇయర్ కు స్వాగతం పలకాలని ఎవరికి వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. న్యూ ఇయర్ వేడుకలు అందరిలో ఆనందం నింపాలే తప్ప ప్రమాదాలకు కారణం కాకూడదని సిపి సజ్జనార్ పిలుపునిచ్చారు. అందుకే న్యూ ఇయర్ వేళ జంట నగరాల్లో ఆంక్షలు విధించారు. ఇవాళ రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ పై ఎవరిని అనుమతించరు. బేగంపేట్, టోలీ చౌక్ మినహా అన్ని ఫ్లైఓవర్స్ మూసివేయనున్నారు. ఇక ఫ్లైట్ టికెట్ ఉంటేనే పీవీ ఎక్స్ప్రెస్ హైవే పైకి అనుమతిస్తారు. ఇవాళ రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు హైదరాబాద్ లోకి ప్రైవేట్ బస్సులను అనుమతించరు. అర్ధరాత్రి వరకు నడవనున్న మెట్రో రైళ్లు నడుస్తాయి. అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు, అర్ధరాత్రి 1 గంట వరకు బార్లు తెరిచే ఉండనున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు ఫుల్ ఫోకస్ పెట్టారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ దొరికితే జైలుకే అంటున్నారు పోలీసులు. ట్రిపుల్ రైడింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా అప్రమత్తమయ్యారు పోలీసులు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పబ్బులు, ఈవెంట్స్ పై ప్రత్యేక దృష్టి సారించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్స్ వినియోగం, మైనర్లకు మద్యం విక్రయాలపై ఇప్పటికే ఆర్గనైజర్లకు అవగాహన కల్పించారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈరోజు రాత్రి నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు అన్ని విభాగాలతో కలిసి నిఘా ఏర్పాటు చేస్తామని చెప్తున్న మాదాపూర్ డీసీపీ రితిరాజ్తో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. వేడుకలకు హైదరాబాద్ మహానగరం సిద్ధమైంది. ఎక్కువగా పబ్బులు ఎక్కువగా ఉన్న ప్రాంతం మాదాపూర్ ప్రాంతంలో ఏ విధంగా గస్తీ నిర్వహించబోతున్నారు అన్న వివరాలను డీసీపీ రితిరాజ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, పబ్బులు అంతా కూడా ఐటీ కారిడార్ ఎక్కువగా ఉన్న ప్రాంతం అంతా కూడా ఇది. ఇక్కడ న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ఎలాంటి గస్తీ నిర్వహించబోతున్నారు? ఆల్రెడీ ఇంతకుముందు మేము ఆర్గనైజర్స్తో పాటు ఒక మీటింగ్ పెట్టాము. దీనిలో ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏమి మైనర్స్కి లిక్కర్ ఇస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది, తర్వాత ఫైర్ సేఫ్టీ సంబంధించిన ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి, వాళ్ళు దగ్గర ఉన్న స్టాఫ్, ఇది సర్వీస్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎమర్జెన్సీ సర్వీసెస్లో ఎలా ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఎలా ఇవ్వాలి, సిపిఆర్, నార్మల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎలా యూజ్ చేయాలి, ఇది అన్నీ మేము వాళ్ళకి చెప్పాము. మన సైడ్ నుంచి మేము ఖచ్చితంగా ఒక మంచిగా బందోబస్తు పెడతాము. మన కమిషనరేట్ పోలీస్తో పాటు ట్రాఫిక్ పోలీస్ ఇద్దరు మేము కలిపి ఇది డ్రంక్ డ్రైవింగ్కి చెకింగ్ గురించి, తర్వాత ఓవర్ స్పీడింగ్ కాకుంటే ఇది అన్నీ మేము చూస్తాము. మేడం, పబ్బుల్లో ఈ డ్రగ్స్ వినియోగానికి సంబంధించి దాన్ని కట్టడి చేయడానికి పోలీస్ శాఖ నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇది డ్రగ్స్ సంబంధించిన మన హెల్ప్ లైన్ ఆన్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు 3-4 డిపార్ట్మెంట్స్ పని చేస్తుంది దీని మీద. ఈగల్, టీజీ న్యాప్ సైడ్ నుంచి ఈగల్ ఉంది. తర్వాత మన సైబరాబాద్ కమిషనరేట్కి లోకల్ పోలీస్, మన మాదాపూర్ పోలీస్ ఉంటుంది, అండ్ ఎస్ఓటీ, సిసిఎస్ అన్ని టీమ్స్ పని చేస్తూ ఉంది. సస్పెక్ట్స్ ఉంటారు. ఆ సస్పెక్ట్స్ కూడా మానిటరింగ్ నుంచి ఏమి ఇన్ఫర్మేషన్ వస్తే మేము ఖచ్చితంగా అక్కడికి పోయి మన దగ్గర డ్రగ్ టెస్ట్ కిట్స్ ఉంటుంది. ఆ కిట్స్ నుంచి టెస్ట్ చేసి మేము కేసెస్ పెడతాము. ఒకసారి పాజిటివ్ వస్తే అది ఖచ్చితంగా ఒక ఎన్డీపీఎస్ కేసు ఉంటుంది, అరెస్ట్ జరుగుతుంది. సౌండ్ పొల్యూషన్ సంబంధించి న్యూ ఇయర్ వేడుకల్లో ఎక్కువగా డీజేలు పెట్టడం వల్ల కొంత చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు చెప్పారు? ఇప్పుడు న్యూ ఇయర్ సంబంధించిన ప్రోగ్రామ్ చేయడానికి 1 o'clock వరకు టైం ఉంది. 1 o'clock తర్వాత ఏమీ ప్రోగ్రామ్స్కి పర్మిషన్ లేదు. కానీ ఓపెన్ ఏరియాస్లో ఎక్కువ సౌండ్ ఇచ్చి డీజే లాగా ప్రోగ్రామ్ చేస్తే దీనికి పర్మిషన్ ఓన్లీ 10 o'clock వరకు ఉంది. దీని తర్వాత క్లోజ్డ్ స్పేసెస్లోనే చేయాలి. మహిళల భద్రతకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మన షీ టీమ్స్, మన ఏఎస్టీ యూనిట్స్, ఉమెన్ సేఫ్టీ వింగ్ అన్ని వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారు. ప్రతి ఇది పెద్ద పెద్ద క్లబ్స్ ఇక్కడ ఉన్నాయి, వాళ్ళు ఉంటారు. తర్వాత మన వాళ్ళు కూడా ఉంటారు. ఇది నా రిక్వెస్ట్ ఉంటుంది, అమ్మాయికి ఎవరికి మీకు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయితే, ఏమీ ఇష్యూ జరిగితే తొందరగా మీ పక్కన ఎవరు కానిస్టేబుల్ ఉన్నారు, యూనిఫామ్ పర్సన్ ఉన్నారు, అతనికి అప్రోచ్ చేయాలి. మేము ఖచ్చితంగా దీని మీద సరిగ్గా యాక్షన్ తీసుకుంటాము. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో పాల్గొనే ప్రజల కోసం మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? మీ విజ్ఞప్తి ఏంటి? నెంబర్ 1, ఇది న్యూ ఇయర్ ప్రతి పర్సన్ గురించి ఉంది. న్యూ ఇయర్లో ఖచ్చితంగా మీ హెల్త్ గురించి ఆలోచించాలి. ఒక డెసిగ్నేటెడ్ డ్రైవర్ ఖచ్చితంగా పెట్టుకోండి.
అట్లీస్ట్ మీ గ్రూప్లో 4-5 మెంబర్స్ ఒకటేసారి వస్తాడు, ఒక్క పర్సన్కి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. కన్సంప్షన్ ఖచ్చితంగా చేయకూడదు. మాదాపూర్ జోన్ పరిధిలో 65 పబ్బులున్నాయి. పబ్బుల మీద పూర్తి స్థాయి నియంత్రణతో చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అదేవిధంగా న్యూ ఇయర్లో పాల్గొనే సెలబ్రేషన్స్ చేసుకునే వారంతా కూడా మద్యం తాగినప్పటికీ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దు అని చెప్పి పోలీసులు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రంగనాయకులతో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.